ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించి అడిగాను. మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక లోక సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చూసినప్పుడు మంచి సమరయుని యొక్క కథను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రియులరా, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తిని గూర్చి ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క విధంగా రాయడం జరిగింది ప్రియులారా. మత్తయి గారు ఒకడు అన్నాడు. ఈయన్ని ఏమన్నాడమ్మా? ఒకడు అని మత్తయి గారు అన్నారు. అలాగనే మార్కు సువార్త రాసిన మార్కు గారు కూడా ఒకడు అని చెప్పడం జరిగింది. అలాగే ఇక లూకా గారు అయితే ఒక అధికారి అన్నాడు. ఈ లోక సువార్తలోనే ఇంకొక చోట కూడా ఈ సందర్భం మనకి కనబడుతుంది. చూడండి, లోక సువార్తలో 18వ అధ్యాయము 18వ వచనంలో ఈయన మనకి కనబడతాడు. ఒక అధికారి ఆయనను చూచి, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని అడిగాను. ఇక్కడ లూకా గారు ఒక అధికారి అని రాశాడు ఈయన్నే. అలాగే కిందకు వస్తే మిక్కిలి ధనవంతుడు అని రాశాడు. ఏం రాశాడు? 23వ వచనంలో ఉంటుంది, మిక్కిలి ధనవంతుడు అని రాశాడు. అలాగే మనం చదువుకున్న వాక్య భాగంలోనేమో ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు ఎవరు అనంటే ఒక అధికారి. ఇతడు మిక్కిలి ధనవంతుడు. అంత మాత్రమే కాదు, ఇతడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఒకసారి ఇక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి యేసు ప్రభువారిని ఒక ప్రశ్న అడిగాడు. అడిగాడంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని ఆయనను శోధించుచు అడిగాను అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన ఎలా అడిగాడట? ఆయనను శోధించుచు అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్ర పండితులు మాటి మాటికి కూడా ప్రభువును శోధించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ఇక్కడ కూడా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేక ఈ ధర్మశాస్త్ర పండితుడు ప్రియులారా యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? లేకపోతే నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? లేకపోతే నేను ఆ మోక్షములో ప్రవేశించాలంటే ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ప్రభువారిని శోధించుచు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అప్పుడు యేసు ప్రభువారు ఇతనికి ఏమని సమాధానం చెప్పాడో తెలుసా? అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉంది, నీవేమి చదువుచున్నావు అని ప్రభువారు అతనిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, కనుక ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, నీవేమి చదువుతున్నావు అని అంటే ఇతడు అంటున్నాడు, ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనియు ధర్మశాస్త్రంలో
రాయబడి ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో రాయబడిన 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలను ప్రియులరా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఈ 2 ఆజ్ఞలే ఉన్నాయా అంటే ఇంకా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఈ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి, సేవించాలి. అదే సమయంలో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడైనప్పటికీ, ధర్మశాస్త్రంలో ఇంకా ఆజ్ఞలు రాయబడి ఉన్నప్పటికీ ఈ 2 ఆజ్ఞలే ఇతడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువారు అన్నారు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునితో, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. ఏమన్నాడమ్మా? నీవు సరిగా ఉత్తరం ఇచ్చావు, అలాగూ చేయుము, అప్పుడు నీవు నిత్య జీవం పొందుతావు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యావయ్యా, నువ్వు బాగానే చెప్పావు, కనుక నువ్వు చెప్పినట్లుగా చెయ్యి. ఏమన్నాడమ్మా ప్రభు? నువ్వు చెప్పినట్టు చెయ్యి. నీ దేవుణ్ణి మొదటిగా ప్రేమించు, తరువాత నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు అని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఎప్పుడైతే ప్రభువారు నీవు అలాగున చెయ్యి అన్నాడో ఇతడు ఇక్కడ కొంచెం యాక్టింగ్ చేశాడు. ఏం చేశాడమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భక్తులు ఎలాంటి యాక్టింగ్లు చేస్తూ ఉంటారు. ఇతడు చేసిన యాక్టింగ్ ఏంటో తెలుసా? తన పొరుగువాడు ఎవరో తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? తన పొరుగువాడు ఎవరో తెల్లనట్టుగా యాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చక్కటి మాట భక్తుడు రాశాడు, అయితే తాను నీతిమంతుడైనట్టు. ఎలాగట? అయితే తాను నీతిమంతుడైనట్టు దేవునికి కనుపరుచుకోవాలి అన్నట్టుగా, అవును కానీ నా పొరుగువాడు ఎవడని ఎవరిని అడిగాడు? ప్రభువుని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొరుగువాడు ఎవడో ఇతనికి తెలీదా? చెప్పండి అమ్మా. తెలుసు, కానీ తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారు? యాక్టింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇతడు కూడా అలాంటి యాక్టింగ్ చేస్తున్నాడు. తన పొరుగువాడు ఎవరో తెల్లనట్టుగా యాక్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పొరుగువాడు ఎవరో ఇతనికి తెలియచేయడానికి ప్రియులారా యేసు ప్రభువారు చక్కటి ఉపమానాన్ని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ ఉపమానం అని అంటే, యేసు ఇట్లా నేను అవునమ్మా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకునికి ఒక ఉపమానం చెప్పాడు, లేక ఒక కథ చెప్పాడు. ఏంటి ఆ కథ అంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఏం చేస్తున్నాడటమ్మా? దిగి వెళ్ళుచు ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెరూషలేము ఎక్కడుంది? ఎత్తైన ప్రదేశం మీద ఉంది, లేక కొండల మీద ఉంది. యెరికో పట్టణం ఎక్కడుంది? కొండ క్రింద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుచు ఎవరి చేతిలో పడ్డాడట? దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు ఏం చేశారంటే, వారు అతన్ని బట్టలు దోచుకున్నారు. దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు ఉండగా దొంగల చేతికి చిక్కాడో, వారు అతన్ని బట్టలు దోచుకున్నారు, అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచి వెళ్ళిపోయారో ప్రియులారా, ఆ సమయంలో ఆ దారిని ఎవరు వెళ్తున్నారట? ఒక యాజకుడు వెళ్ళాడు. ఆ త్రోవను వెళ్ళాడు కానీ అతడు అతన్ని చూచాడు, కానీ చూచి కూడా ఏం చేశాడు?
తనకేమీ పట్టనట్టుగా ఆ ప్రక్కగా వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ తరువాత కొంతసేపటికి ఒక లేవీయుడు ఆ త్రోవను వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? ఒక లేవీయుడు కూడా ఆ త్రోవను వచ్చి ఆ చోటికి వచ్చి అతన్ని చూచాడు. ఈ లేవీయుడు కూడా అతన్ని చూచి అతడు కూడా ఏం చేశాడమ్మా? ప్రక్కగా పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కొంతసేపటికి ఒక సమరయుడు ఆ మార్గమును వచ్చాడు. ఎవరు వచ్చారట? ఒక సమరయుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దొంగల చేతికి చిక్కి ఏమండి బట్టలు దోచుకునబడి కొట్టబడి కొర ప్రాణంతో ప్రియులరా విడిచిపెట్టబడిన వాడు ఎవరు అనంటే యూదుడు. ఎవరమ్మా? యూదుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు యెరూషలేము నుంచి వస్తున్నాడు. ఏమండి, అతడు ఒక యూదుడు. అలాగునే ఏమండి, అతడు దొంగలతో కొట్టబడి పడవేయబడిన తరువాత ఆ త్రోవను వచ్చిన యాజకుడు యూదుడే, లేవీయుడు కూడా యూదుడే. కానీ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకేమీ పట్టనట్టుగా ఏమంటే ఆ వ్యక్తిని చూచి పక్కగా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక సమరయుడు ఆ మార్గమున వచ్చి ప్రియులారా అతని మీద శ్రద్ధ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ సమరయుడు ఏమండి ఆ యొక్క దొంగల చేతికి చిక్కి ఏమండి కొట్టబడి కొర ప్రాణంతో పడవేయబడిన వ్యక్తికి ఏమండి దగ్గరోడేమీ కాదు. అతని ఏమండి మతము వాడు కాదు, అతడి కులము వాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో రాయబడింది ఏమండి, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అసలు యూదులు సమరయులతో మాట్లాడరు ప్రియులారా. సమరయులతో యూదులు ఎంత మాత్రం సాంగత్యం చేయరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సమరయుడు ఏం చేశాడు అని అంటే ఏమండి ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గమనింపవలసింది ఒకటే. నీ మతం నిన్ను రక్షించదు, నీ కులం నిన్ను రక్షించదు. నిన్ను రక్షించువాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఏమండి, ఈ వ్యక్తిని తన మతం రక్షించలేకపోయింది, ఈ వ్యక్తిని తన కులం రక్షించలేకపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అయితే ఈ మంచి సమరయుడు ప్రియులారా ఏమండి ఈ దొంగల చేతికి చిక్కి ఏమండి కొర ప్రాణంతో కొట్టబడి కొర ప్రాణంతో ఉన్న ఆ వ్యక్తి పట్ల 7 పనులు చేశాడండి. ఎన్ని పనులు చేశాడమ్మా? 7 పనులు. ఒకటే, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడట? అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, రెండవది అతనిని చూచాడు. రెండవదిగా ఏం చేశాడు? అతన్ని చూచాడు. మూడవదిగా అతని మీద జాలిపడ్డాడు. నాలుగవదిగా అతని దగ్గరకు పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అతని దగ్గరికి వెళ్ళాడు. ఐదవదిగా నూనెయు ద్రాక్షారసమును పోసి గాయములను కట్టాడు. ఆరవదిగా అతనిని పరామర్శించాడు. అతన్ని ఏం చేశాడమ్మా? పరామర్శించాడు. ఎలా పరామర్శించాడట? తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్నే పరామర్శించాడు. ఇది 6వ పని. 7వదిగా 2 ధారానములు పూటకోళ్ళవానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ దొంగల చేతికి చిక్కి ప్రియులారా కొట్టబడి కొర ప్రాణంతో పడవేయబడిన ఏమండి వ్యక్తిని పరామర్శించమని ఆ వ్యక్తి కొరకు పూటకోళ్ళవానికి ఇతడు ఈ మంచి సమరయుడు 2 దేనారాలు ఇచ్చాడంట. ఎన్ని ఇచ్చాడమ్మా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఏమిడి ఇక యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్న ఈ వ్యక్తి ఎవరు అని అంటే ఏమిడి ఒక క్రైస్తవుడని మనం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. యెరూషలేము అనగా ఏంటి చెప్పండి? దేవుని సన్నిధి. యెరూషలేము అనగా ఏమిడి ఆత్మీయమైన స్థితి.
యెరూషలేము అనగా ఎత్తైన స్థితి. యెరూషలేము అనగా ఏంటి చెప్పండి? ఎత్తైన స్థితి. యెరూషలేము ఎత్తులో ఉంది కనుక అది ఎత్తైన స్థితి, ఆత్మీయమైన స్థితికి సూచనగా ఉంది. అయితే ఇతడు యెరూషలేములో నుండి దిగి ఎక్కడికి వెళ్తున్నాడట? యెరికోకి వెళ్తున్నాడు. ఏమండి, ఇతడు ఒక విశ్వాసే. అయితే దేవుని సన్నిధిలో నుండి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆత్మీయ స్థితి నుండి కిందకే దిగజారిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దొంగల చేతికి చిక్కాడు. ఎవరికి చిక్కాడమ్మా? దొంగల చేతికి చిక్కాడు. ఈ దొంగలు ఎవరో తెలుసా? సాతాను, వాడి అనుచరులు. ఈ దొంగలు ఎవరమ్మా? సాతాను, అతడి అనుచరులకు చిక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిక్కితే వాళ్ళు ఏం చేశారట? బట్టలు దోచుకున్నారు. మొదటగా ఏం దోచుకున్నారమ్మా? బట్టలు దోచుకున్నారు. ఏమండి, దేవుడు ఆ రక్షింపబడిన ఒక వ్యక్తికి కొన్ని వస్త్రాలు ఇస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రియులారా, ప్రభువు రక్షింపబడిన వారికి ఇచ్చే కొన్ని వస్త్రాలు అక్కడ మనకి రాయబడి ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది రక్షణ అనే వస్త్రం. ఏ వస్త్రం చెప్పండి? రక్షణ అనే వస్త్రం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అమ్మ యెషయా గ్రంథంలో ఉంటుందమ్మా అది 61. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ఆయన ఇస్తాడు. ప్రభు తన బిడ్డలకి ఇచ్చే వస్త్రాల్లో మొట్టమొదటిది ఉల్లాస వస్త్రం, రెండవది స్తుతి వస్త్రం. ఏ వస్త్రం అమ్మా? ఆ కిందకి చదివితే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 10వ వచనంలోకి వచ్చేసరికి చివరి లైన్లో అంటాడు, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు అన్నాడు. ఏమంటే ఆ కింద అంటాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఏమంటే ప్రాముఖ్యమైన 4 వస్త్రాలను గూర్చి ఇక్కడ భక్తుడు రాశాడు. 1 ఉల్లాస వస్త్రం, 2 స్తుతి వస్త్రం, 3 రక్షణ వస్త్రం, 4 నీతి అనో పైబట్ట లేక నీతి అనే వస్త్రం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఏమండి దొంగోడి చేతికి మనం చిక్కుతామో, దొంగోడు ఎవరో? సాతాను. దొంగోడు ఎవరమ్మా? సాతాను. వాడు ఏమండి మొట్టమొదటిగా మన బట్టలు దోచుకుంటాడు. ఏం దోచుకుంటాడు? బట్టలు అనగా రక్షణ అనే వస్త్రం, దేవుడిచ్చిన రక్షణను దోచుకుంటాడు. రెండవదిగా మనలను కొట్టి కొరప్రాణంతో పడవేస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రానంత వరకు ఏమండి, లేకపోతే యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చేసరికి మానవుని స్థితి కూడా ఇలాగే ఉంది. మానవుని స్థితి కూడా ఎలా ఉందమ్మా? ఇలాగునే ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలండి, ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రియులారా, అరికాలు మొదలుకొని తల వరకు ఏమి లేదట? స్వస్థత కొంచెమైనా లేదు మానవునికి. ఎప్పటికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చేంత వరకు మానవుల పరిస్థితి ఇదే. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూచినను గాయములు, ఏమండి ఎక్కడ చూచినా దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి ఏం చేయలేదట? పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున ప్రియులారా, మానవుడు ఏమండి పాపమనే గాయముల చేత, పాపమనే ఏమండి పుండ్ల చేత బాధపడుతున్న సమయములో ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు మంచి సమరయుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా?
మంచి సమరుడిగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచి సమరుడిగా వచ్చి ప్రియులారా, ఏమండి ఏ మత గ్రంథములో ఏమండి ఏ మత బోధకుడు చెయ్యలేని త్యాగమును మానవులందరి కొరకు ఆయన చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ ఘోషించినాయండి, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకమని. ఎవడో పాపి కొరకు ప్రాణం పెట్టలేదు, చెప్పడం చెప్పేసాడు. కానీ అమ్మ పాపి కొరకు ప్రాణం పెట్టినవాడు అమ్మ ఏ మహాత్ముడు కూడా ఏ గ్రంథాల్లో ప్రపంచములో ఉన్న ఏమండి బైబిల్ గ్రంథంలో తప్ప ఇక ఏ గ్రంథాల్లో అలాంటి మహాత్ముడు మనకి కనబడ్డు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పాపి కొరకు ప్రాణం పెట్టినవాడు ఎవరు అనంటే ఏమండి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మానవుడు ప్రియులారా పాపమనే పుండ్ల చేత, పాపమనే గాయముల చేత బాధపడుతున్న సమయంలో ఏమండి మానవులందరి కొరకు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన ఏమండి ప్రాణమును బలిగా అర్పించాడు, రక్తం చిందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్తము చేత ఏమండి పాపి యొక్క గాయములను ఆయన ఏం చేశాడు? కడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మంచి సమరయుడట నూనెయు ద్రాక్షారసమును పోసి కడిగాడట. ఏం పోసాడమ్మా? నూనె పోసాడు. నూనె పరిశుద్ధాత్మకు సూచన, ద్రాక్షారసం క్రీస్తు రక్తమునకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మంచి సమరయుడు ప్రియులారా నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను ఏం చేశాడమ్మా? కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పాపమనే పుండ్లు చేత బాధపడుతున్న మానవుల కొరకు కలువరి శిలువలో నజరేయుడైన యేసు తన ప్రాణమును పెట్టి ప్రియులారా రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా ఏమండి మానవుని పాప పుండ్లను ఆయన ఏం చేశాడు? కడిగాడు, శుద్ధి చేశాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగున కడిగి శుద్ధి చేసి ఆయన ఏమండి తన రక్షణను మనకే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు, తన కుమారులుగా మనల్ని చేసుకున్నాడు, తన కుమార్తెలుగా మనలను చేసుకున్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఏమండి మంచి సమరయుడు చివరిగా ఏమండి ఆరోదుగా ఏమండి పూట కోళ్ళవాని ఇంటికి చేర్చాడట. ఇతన్ని ఎక్కడికి చేర్చాడమ్మా? పూటకోళ్ళవాని ఇంటికి. పూటకోళ్ళవాడు అనగా సేవకుడు. ఎవరమ్మా? పూటకోళ్ళవాడు అనగా దైవజనుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షింపబడిన ఒక వ్యక్తిని దేవుడు ఎవరికి అప్పగిస్తాడంటే ఎవరికి అప్పగిస్తాడు? దైవజనునికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఏమండి ఈ పూటకోళ్ళవానికి మంచి సమరయుడు 2 ధ్యానారాలు ఇచ్చాడు. ఏమిచ్చాడట? 2 ధ్యానారాలు ఇచ్చారు. ఈ 2 ధ్యానారములు అనగా ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే. ఏడి చెప్పండి? పరిశుద్ధ గ్రంథమే. ఏమండి పాత నిబంధన, కొత్త నిబంధన. పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఎన్ని నిబంధనలు ఉన్నాయమ్మా? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 2 ధ్యానారములు అనబడిన వాక్యమును దైవజనునికి దేవుడు ఇచ్చాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు చేయవలసిన పని ఏంటంటే ప్రభు వచ్చేంత వరకు దేవుడు తనకిచ్చిన ఈ 2 ధ్యానారముల ద్వారా విశ్వాసాన్ని ఏం చేయాలమ్మా? పోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా కనుక ఈ మంచి సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక ఏమండి మనలను రక్షించేది ఎవరు అనంటే మన మతం మనలను రక్షించలేదు, మన కులం మనలను రక్షించలేదు. మనలను రక్షించువాడు ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాయములతో పడి ఉన్న వ్యక్తికి ఈ సమరయుడు ప్రియులరా ఎవరు అనంటే పరాయివాడే. ఎవరమ్మా? పరాయివాడే. తన మతమోడు కాదు, తన కులమోడు కాదు. కనుక నీ మతం నిన్ను రక్షించదు.
అని నీవు గ్రహించి నజరేయుడైన యేసును నీ రక్షకునిగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఆయన పరాయివాడు అనుకోవచ్చు, లేకపోతే ఆయన యేసు ప్రభు అమ్మ ఆల దేవుడండి, ఏల దేవుడండి, పరాయి దేవుడండి, అమెరికా వాళ్ళు దేవుడని అనుకోవచ్చు. కానీ ఆ పరాయి వాడే నిన్ను రక్షించాడు, ఆ పరాయి వాడే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియులరా, ఆయనే నీ కొరకు రక్తం కార్చాడు అనే సత్యాన్ని గమనించి ఈ క్షణమే యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించగలిగితే ప్రభువిచ్చే రక్షణ భాగ్యాన్ని నీ జీవితంలో నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవంలో ప్రవేశించే ధన్యత నీవు పొందుకుంటావని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడానికి స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నీవు మంచి సమరయునిగా నాయన మానవులందరి కొరకు కలువరి శిలువలో నీ ప్రాణమును బలిగా అర్పించి నీ రక్తమును చిందించి ఇదిగో నాయన పాప గాయములతో పొర్లాడుచున్న మానవులను నీవు రక్షించిన వాడువు నాయన. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు, పరలోక జీవంబు. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుండుడే మన మీద జాలిపరుడైయుండెను, మన మీద జాలిపరుడై. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు. మానవుల రక్షింపను తనకు దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపముకు దూరెడై, ఆ ప్రభువు మన పాపముకు దూరెడై. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో నెంతో శుభాషలను పల్కినాడు, ఎంతో శుభాషలను పల్కినాడు. దేవుని ప్రేమ ఇదిగో
జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు పాపభారంబు తోడా నే పొద్దు ప్రయాసముల బొందెడి, పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు సతులైన పురుషులైనన్ యా కర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమగా నడచెను. పరలోక సద్బోధలిక చేసెను. పరలోక సద్బోధలిక చేసెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు. చివరి చరణం పాడదాం. నమ్మి బాప్తిస్మమందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు మనకబ్బును. పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు జరిగిన ఇక సిలువ ధ్యాన ప్రార్థన కూడికలో తండ్రి, మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయాల్లో భద్రపరచండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో నీ బిడలందరినీ దీవించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి నాయన. ఇదిగో ప్రపంచమంతట్లో నాయన తండ్రి, నాయన ప్రభువా, ఇదిగో నాయన ఉన్న గ్రంథాలన్నిటిలో నాయన పాపి కొరకు ప్రాణం పెట్టిన వాడవు నీవే అని ప్రతి ఒక్కరూ గ్రహించే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రభువా నా తండ్రి, అలాగనే మీరు మాకు అప్పగించిన సంఘ బిడలను వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ బిడలు చేయుచున్న ప్రతి విధమైన పనిపాట్లలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నానాటికి అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మీరు మాకు అప్పగించిన నాయన ప్రతి పరిచర్యను బహుగా మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని ఇదిగో ఈ సమయమున ఈ ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెలుచు ఉండగా మీరే నీ దీవెనల చేత నాయన మెండుగా మీరు మమ్ములను నింపి పంపించమని, నీ సిలువ శ్రమల దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్,
అలాగనే రేపు ప్రియులరా పునరుత్థాన ఆరాధన ఉంటుంది కనుక అందరూ త్వరగా రావాలని ప్రభు పేట మనవి చేస్తూ